ఏడు బంగారం బంకు దగ్గర బండి అయిపోయావు. చూడు బంకు అనుకుంటావా? వెరీ గుడ్ వెరీ గుడ్. బంకు కొని బంకేమో మా అత్తకిచ్చి మా ఆవిడతో ఫస్ట్ నైట్ చేసుకుని ఇదే బంకు ముందు వెరీ గుడ్ లీటర్ లీటర్ పెట్రోల్ పెట్రోల్ అనుకుంటా. అబ్బో బుద్ధి మాత్రం మారలా యాదవ్వ. ఎస్ బంగు. నా జింగిడి వస్తున్నానే. చాక్లెట్ తీసుకుని అంకుల్, నా బర్త్డే. బెంగళూరులో వస్తా ఉన్నారు, ఏమైంది? రేపు రమ్మను. ఏంటి బర్త్డేనా? అవును అంకుల్. ఓకే హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ అంకుల్. అవును అందరికి ఎందుకు చాక్లెట్లు ఇస్తున్నావు? అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుందని అమ్మ చెప్పింది. వెరీ గుడ్. సరే నువ్వు ఫ్యూచర్ లో ఏమవుతావు? ఏమో తెలీదు. నేను చెప్పనా? చెప్పండి చెప్పండి. ఓకే. రామా రామా బస్ బయలుదేరుతోంది. ఈ రోజు ఎవరికి ముడిందో? 30 మంది స్కూల్ పిల్లలు, ఒక వ్యాన్ డ్రైవరు, ఒక లారీ డ్రైవరు, ఒక క్లీనరు, వీళ్ళందరికీ నువ్వు చెల్లాయి. అన్నా ఆ లారీ మనల్ని గుద్దుతుందేమోనా? ఆ పక్క పోయి నిలబడదామన్నా. అరే అప్రెంటిస్, నువ్వు చక్కగా నిలబడరా, మనకేం కాదు కానీ. అదిగో బస్ వస్తుంది. హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. అంకుల్ చాక్లెట్ తీసుకోండి. ఏందక్క యాక్సిడెంట్ జరగలేదు? జస్ట్ మిస్. స్పాట్ ఇదేనా? కరెక్ట్ గా చూసావా? కరెక్ట్ గా చూసానక్క, స్పాట్ ఇదే. అయితే ఈ విషయం వెంటనే యమధర్మరాజు గారికి చెప్పాలి. పదండి. ఏం జరిగినది? వాహన ప్రమాదం జరుగునని 30 మంది మరణిస్తారని చిత్రగుప్త వారు చెప్పినారు ప్రభు. కానీ అక్కడ ప్రమాదం జరగలేదు, ఎవరు మరణించలేదు ప్రభు. ఏం చిత్రగుప్త ప్రభు, నీ చిట్టా లెక్కలు తప్పుదారి పట్టుతున్నవి. లేదు ప్రభు, బ్రహ్మదేవులు వారు రాసినది యథాతథముగా ఉన్నది. బ్రహ్మరాత తారుమారొకటయా? అసంభవము. సంభవించినది ప్రభు. మరి తక్షణ కర్తవ్యము? ఆదిదేవుడు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుణ్ణి అడిగి నివృత్తి చేసుకున్న ఉత్తమమని నా అభిప్రాయము ప్రభు. అటులనే బ్రహ్మదేవులకు ప్రణామములు. విజయోస్తు ధర్మరాజా.
చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రణామములు. ఏమిటి అకాల ఆగమనం? చాలా ఘోరము జరిగిపోయినది స్వామి. యమధర్మమునకే ప్రమాదము వాటిల్లినది. సృష్టి కార్యములో అపశృతి దొరలినది. డైలీ సీరియల్ వలె సాగదీయకుండా సూటిగా చెప్పండి ప్రభు. తమరు రాసినది ఒకటి, అచట జరిగినది మరొకటి. ప్రమాదము జరగలేదు, మరణము సంభవించలేదు. మీరు వ్రాసిన విధిరాత తప్పినదా, లేక మానవుడు తన తలరాతయే మార్చుకొనినా? అర్థమవలేదు దేవదేవా. మాకర్థమైంది యమధర్మరాజా. నేను వద్దన్నా వినకుండా స్వామివారు భూలోకంలో ఓ భక్తునికి ఓ వరం ప్రసాదించారు. దాని ప్రభావమే ఇదంతా. ఏం వరం తల్లి? చెప్పండి నాథా. నా భక్తుని ఘోర తపస్సుకు మెచ్చి నేను వ్రాసే తలరాతను చదివే శక్తిని ప్రసాదించాను. అయ్యయ్యో బ్రహ్మదేవా, రేపేమి జరుగునో మానవునికి తెలిసిన ఎడల జాగ్రత్త పడడా? దీనికి పరిష్కార మార్గమే లేదా స్వామి? నాయనా బ్రహ్మదేవా. తల్లి ఆది పరాశక్తి, నమో నమః. సర్వప్రాణి జన్మకారకుడవై చతుర్ముఖుడవై వర్ధిల్లు నీవు ఆవేశంలో ఒక చిన్న తప్పిదము చేసినావు. ఇది సరిదిద్దుకొనుటకు నీకు 30 దినములు సమయమిచ్చుచున్నాను. తక్షణమే భూలోకమునకేగి ఆ శక్తిని ఉపసంహరింపుము. ఆజ్ఞ తల్లి. దేవి వెళ్ళి వచ్చదు. బ్రహ్మదేవా, మరణములే లేనప్పుడిచ్చట మాకు మాత్రము పని ఏమున్నది? మేమును మీతోనే వచ్చదము. గుడి ఉన్న చోటనే గంట, బ్రహ్మదేవుడు వెంటనే మా జంట. అనుమతించండి స్వామి. ఇదిగో డైరెక్టర్, కథ చెప్తానని చెప్పి ఫస్ట్ హాఫ్ మాత్రమే కథ చెప్పి 10 ఎకరాల కొబ్బరి తోట అమ్మించి సినిమా మొదలెట్టినావు. షూటింగ్ చేస్తున్నావు, సెకండ్ హాఫ్ మాత్రం చెప్పలేదు. ఎప్పుడు చెప్తావా సెకండ్ హాఫ్? కరెక్ట్ కరెక్ట్, అదే నాకు కావాల్సింది. రేపు సగం సినిమా చూసిన ఆడియన్స్ కూడా ఇదే టెన్షన్, అదే కావాలి నాకు. నీ బ్రెయిన్ తీసుకొచ్చి ఫ్రెష్ గా నా ముందు పెట్టావనుకో, అప్పుడు ఓపెన్ చేస్తా. ఓపెన్ చేయి. కెమెరా హెలికాప్టర్ లో ఉంటుంది, పైన కాదు కింద. కింద ఎందుకయ్యా హెలికాప్టర్? రిచ్ గా ఉంటుంది. కెమెరా అలా టిల్టాప్ చేస్తే బ్రహ్మ, యముడు, చిత్రగుప్తుడు ముగ్గురు ఆకాశం నుంచి దిగుతున్నారు. తండ్రి, అడగకుండానే అన్నీ ఇచ్చావు. ఈ పెళ్లి విషయంలో ఏ విఘ్నం రాకుండా చూడు స్వామి. బ్రహ్మదేవులకు ప్రణామములు. కుమార వినాయక, కార్యార్థినై వచ్చాను. విఘ్నాలేవి కలగకుండా చూసుకోసుమా. భక్తులను సపోర్ట్ చేస్తే భగవంతుడికి కోపం, భగవంతుడిని సపోర్ట్ చేస్తే భక్తులకి నష్టం. ఏమి ఆ సొగసు! రంభను మించిన సౌందర్యము మీ యందు గోచరించుచున్నదే. అది వస్త్ర సౌందర్యమో లేక శరీర లావణ్యమా? ఒక్కసారి ఇటు తిరుగరాదు? ఒక్కసారి వెనుకకు తిరగరా. రా స్వామి, స్వామి, ఇక్కడేమి చేస్తున్నారు? ఈ ఇంతులను చూడగానే పులకింత కలిగి లోలోన గిలిగింత పెట్టుతున్నది చిత్రగుప్త. భూలోక ప్రభావము స్వామి, దీనినే దురద అందరూ. ఏమైనను నేను వారిని చూడవలసినది. లాలీపప్పుల కోసం మారాము చేసే చిన్నపిల్లవాడిలాగా ఆ గోలేమిటి స్వామి? కవ్వించి ముఖమును చూపించకపోవుట అధర్మము కాదా? అయ్యో, వారు సజీవులు కాదు ప్రభు, ప్రాణములని చిత్రపటములు. మరి మాకు ఊరట కలుగుటెట్లు? రాజా, బ్రహ్మయ్య పిలుచుతున్నారు. రండి, ఆలస్యమైన ఆయన మన గొంతు పిలుచుదురు. రండి. ఇలియానా ఎవరో పకటి వేషగాళ్ళు వస్తున్నారు.
నొక్కేద్దాం. రండి బాబు, రండి 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 బాబు, రండి. జోస్యం చెప్తాను, జాతకం చెప్తాను, నిన్న జరిగింది చెప్తాను, నేడు జరిగేది చెప్తాను, రేపు జరగబోయేది చెప్తాను, మీ పని అవుతుందో లేదో చెప్తాను, మీకు ఉద్యోగాలు వస్తాయో రావో చెప్తాను. కొంపదీసి వీడికిచ్చారా ఏమిటి పవరు? వీడి బొంద, వీడికి ఏమీ ఆ? తెలియదు. నాకేం తెలీదా? నన్నే అవమానిస్తావా? నువ్వెవరో, నీ పూర్వజన్మేంటో, నిన్నేం చేసేవో, వాడు ఏం చేస్తున్నావో, రేపేం చేయబోతున్నావో మొత్తం చెప్తాను రా. ప్రభు చెప్పరా, చెప్పు. ఏ చెయ్యి చూడాలో కూడా తెలియదు. ఆ చెయ్యి. అంబా పైన ఎవరున్నారు? అంబ పలుకుతుంది. ఓహో, చెప్పు తల్లి, చెప్పు. ఆ? 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 ఆహా. చాలా ఉన్నది నీ దగ్గర. అంతేనా? గత జన్మలో నువ్వు చైనా దేశంలో వాంగ్చుంగ్ అనే రొట్టెలు అమ్ముకునే వాడికి పుట్టావు. గత జన్మ. ఆ గత జన్మలో నువ్వు చేసిన పాపాల వల్లే బ్రహ్మదేవుడు నీ రాత మార్చిలా రోడ్డు అమ్మటా చెప్తున్నాడు. మరి ఈ జన్మ? దొరికాడు. ఈ జన్మలో నీ కష్టాలన్నీ తీరిపోతావు. ఉమ్, నువ్వు జూబ్లీహిల్స్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొంటావు, ఇన్నోవా కారు కొంటావు, రంభా వరసి మేనకల్ లాంటి వాళ్ళు నేను పెళ్లి చేసుకుంటావు. దేవవేశ్యల్ని బ్రహ్మదేవుడు చేసుకోవడం ఏమిట్రా? అక్రమ సంబంధంలో అప్రాచుడా. వీడేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు. వాళ్ళు దేవవేశ్యలని నీకు తెలుసు, కానీ నాకు తెలియదు కదా. అంతా తెలిసినట్టు జనాన్ని మోసం చేస్తావురా. కష్టపడి బ్రతకరా శుంఠ. లేపేస్తాను. నేను పైకి వెళ్తున్నాను, వాళ్ళ కిందకి వెళ్తున్నారు. అంతా అయోమయంగా. అయ్యో అయ్యో, ఏంటండ్రా బాబు. మేము ఈ లోకము వదిలి వెళ్ళు వరకు నీవు అక్కడే ఉండు. పదండి. కిరణ్ తో సొల్లు సూపరావు టీవీ 2020 హైదరాబాద్. ఈ టీవీ వాళ్ళ రేటింగ్ పెరిగి ఉంటుంది. ఏంద్రో ఈ డ్రామా డ్రెస్ పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? సి ఆంటీ, దిస్ ఇస్ నాట్ బిల్డప్, దిస్ ఇస్ ఒరిజినల్ గెటప్. వేర్ ఇస్ మై సెటప్? అదే నా పెళ్ళం ఎక్కడ? పచ్చడి బండతో కొట్టినా నీకు బుద్ధి రాలేదురా. నువ్వు పచ్చడి బండితో కొడితే నేను పెట్రోల్ ట్యాంకర్ తో కొట్టా. తీయండ్రా. ప్యాంట్ కాదే సూట్ కేసు అండ్ నగలాల్సి. అల్లుడు గారు మీ అమ్మాయి ఫీల్ అవుతుంది. ఎక్కడ? గదిలో అవుద్ది. ఇవాళ అమ్మాయికి తొందర. ఈ రోజు కోసం ఎన్నాళ్ళ నుంచి వెయిటింగ్ నీకు తెలుసా? ఎందుకండి వెయిటింగ్? ఈ నైట్ ఫస్ట్ నైట్. ఈ టైంలో ఎవడు అన్నా? అవును, నువ్వేం చేస్తున్నావు? ఫస్ట్ డే ఏర్పాట్లో ఉన్నా. నీ అబ్బాయి అదొకడక. మొయింజా మార్కెట్కి వెళ్ళు, 4 గంపల మల్లెపూలు తీసుకో, సాయంత్రానికి ఏర్పాటు చేసుకో. లైన్ క్లియర్ అయింది కదరా. సూపర్ ఐడియా అన్న. ఇల్లంతా పూల వాసన కురిపిస్తా. ఓకే అన్న, బాయ్. బాయ్ డాడీ, ఇప్పుడు వస్తా. చాలా ఫేమస్ ప్రభు.